ఈశ్వరునికి ఎదురుగా నిలబడితే మనకు ఎడం వైపు, ఆ ఎడం వైపు నుంచి ఇలా ఈ విధంగా ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చి, ఇగో డయాగ్రామ్ గీశాను కదా, అన్ని ఆరో మార్కు. ఇక్కడ అభిషేకం నీళ్లు బయటికి వెళ్లే ప్రదేశం ఉంటుంది శివాలయం గర్భగుడి తర్వాత. అక్కడ ఒకసారి నిలబడి ఈశ్వరుని వైపు తిరిగి నమస్కారం చేసుకొని మళ్ళీ ఈ అభిషేకం చేసే దారి ఏదైతే ఉందో, అంటే ఈ జలాభిషేకం నీరు, అభిషేకం చేసిన నీరు బయటికి వెళ్లిపోయే దారి ఏదైతే ఉంటుందో అది దాటకూడదమ్మా. అక్కడ నిలబడి ఈశ్వరునికి, చండీశ్వరునికి, ఈశ్వరునికి నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి మరలాలి. వెనక్కి మళ్ళీ ఇలా తిరుక్కుంటూ వచ్చి, ఇలా ఆరో మార్క్ గీశాను కదా, ఇలా తిరుక్కుంటూ వచ్చి ఎక్కడ ప్రారంభం చేశాం, ధ్వజస్తంభం దగ్గర, ఆ ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఒకసారి మళ్ళీ ఈశ్వరునికి నమస్కారం చేసుకొని మళ్ళీ ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచి మళ్ళీ ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళి మళ్ళీ మనం ఈ చండీశ్వరుడు ఇక్కడ ఉంటాను కదా, అభిషేకం చేసిన నీళ్లు బయటికి పోయే దారి ఉంటుంది కదా, అది దాటకుండా అక్కడ నిలబడి చండీశ్వరునికి మన మనసులో నమస్కారం, ఈశ్వరునికి మనసులో నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి రావాలమ్మా. వెనక్కి వచ్చి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి మళ్ళీ శివుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇలా 9 సార్లు గనక చేస్తే 10,000 సార్లు చేసినటువంటి పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. ఇప్పుడు ఇక్కడ